నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అఫ్సన్ రాజేష్ గారు. సార్ నమస్తే. నమస్కారం సార్, ప్రజాస్వామ్యంలో ఎన్నికలను సహజం, ఒక్కోసారి ఓటమి గెలుపు అనేది సహజంగా ఉంటుంది. కానీ ఓటమి వచ్చినప్పుడు ఎన్నికల సంఘాన్ని దూషిస్తూ నేను రాజీనామా చేయనని చెప్పేసి అంటున్న వాళ్ళు కావచ్చు. గతంలో కూడా చాలామందిని చూసాం. ఈరోజు మమతా బెనర్జీ మాట్లాడినట్టు మాటల్ని ఎలా తీసుకోవాలంటారు? ఇప్పుడు వాస్తవంగా రాజకీయ నాయకులు అంటే సమాజానికి నాయకత్వం వహించేవాళ్ళు, వాళ్ళు ఏ స్థాయి నాయకులైనా సరే, ఒక గ్రామ స్థాయి నాయకుడైనా సరే, మిగిలిన సమాజం కన్నా సమస్యను అర్థం చేసుకొని ఆ సమస్యను పరిష్కరించగలిగే పరిజ్ఞానం కలిగి ఉండి, సేవానిరత కలిగి ఉండి, ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రశ్నించగలిగే తత్వం ఉండి, ప్రజలకు నచ్చజెప్పగలిగే నైజం ఉండి, ఇటువంటి వాళ్ళు సమాజంలో నాయకులుగా ఎమర్జ్ అవుతారు. సమాజం కూడా వాళ్ళ నాయకులుగా పరిగణిస్తుంది. వాళ్ళకేమో అడిషనల్గా మనకన్నా అదనంగా రెండు కొమ్ములు కాళ్ళ గిట్లే ఉండవు. వాళ్ళు మనలాంటి మనుషులే. కానీ వాళ్ళ వ్యక్తిత్వం ఆధారంగా వాళ్ళకి ఆ ఎలివేషన్ వస్తుంది. ఆ గ్రామీణ ప్రాంత నాయకుడు కొన్నాళ్ళకి మండల స్థాయి నాయకుడిగా ఎమర్జ్ అవుతాడు. తన ప్రతిభా పాఠవాలు తనకు అవకాశాలు కూడా దక్కితే నియోజకవర్గ స్థాయికి, జిల్లా స్థాయికి, రాష్ట్ర స్థాయికి ఎమర్జ్ అవుతారు. రాష్ట్రాన్ని పాలించే స్థాయికి ఒక నాయకులు పెరిగారు అనుకో, అంటే అది ఓవర్ నైట్ ఇలా మనం బటన్ ఆన్ చేస్తే లైట్ వెలిగినట్టుగా జరగదు. ఆ ట్రాన్స్ఫర్మేషన్కి ఆ రాజకీయాల్లో ప్రజల మధ్య, ప్రజల చేత ఆమోదం దక్కించుకోవటానికి సుదీర్ఘ ప్రయాణం వాళ్ళు చేసే ఉంటారు. ఈ చేసే క్రమంలో వారిలో ఒక స్థితప్రజ్ఞత వస్తుంది. ఆ స్థితప్రజ్ఞత ప్రధాన లక్షణం ఏంటి అంటే, మనం కొంతమందిని సమాజంలో చూస్తూ ఉంటాం. మనలాంటి లైఫే వాళ్ళది కూడా, మనతో పాటే వాళ్ళ ప్రస్థానం కూడా మొదలవుద్ది. కానీ వాళ్ళకి లేదంటే మనకి ఆల్ ఆఫ్ సడన్ ఏదో ఒక ఫార్చ్యూన్ తగిలింది మనకి. మనం తీసుకున్న నిర్ణయాలు, మనం చేసే పనులు సఫలీకృతం అయ్యి, లేదంటే మనకు మంచి కెరీర్ దక్కి మనం మన పక్కవాడి కన్నా కొంచెం ఆర్థికంగా ఎదిగాం, లేదంటే కెరీర్లో కొంచెం ఉన్నత స్థాయికి చేరగానే విపరీతమైన యాటిట్యూడ్ ప్రదర్శించే వాళ్ళని చూస్తాం మనం. అటువంటి వాళ్ళని చూడగానే ఏమంటారు, అరే ఈడేంట్రా నడమంత్రపు సిరి నరం మీద పుండు అన్నట్టుగా కొంచెం ఆర్థికంగా స్థితి మారగానే ఇంత విచ్చలవిడిగా ప్రదర్శిస్తున్నాడు, ఇంత అహంకారంతో అతిశయంతో ప్రదర్శిస్తున్నాడు అని చెప్పని మన ఎదురుగా అనకపోయినా మన చాటున సమాజం భావిస్తారు. నువ్వు ఏ స్థాయికి పెరిగినా, నువ్వు ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా, నీ మూలాలు మర్చిపోకుండా, నువ్వు ఒకనాటి నీ బాల్యమిత్రులతోటి, నువ్వు పుట్టి పెరిగిన ప్రాంతంతో, నీ బంధుమిత్రులతోటి నువ్వు అదే సైజ్ కొనసాగిస్తున్నావు అనుకో, ఆహా చూడరా ఎంత డౌన్ టు ఎర్త్ ఉన్నాడో. అది మనము, ఇది మనమే. ఎలా ఉండాలి అనేది ఎవరి వ్యక్తిత్వాన్ని బట్టి వాళ్ళు ఆ పేరు తెచ్చుకుంటారు. అలాగే రాష్ట్రానికి నాయకత్వం వహించే వాళ్ళలో ఒక రకమైన స్థితప్రజ్ఞత వస్తుంది. గెలుపులో వినయాన్ని ప్రదర్శించాలి, ఓటమిలో ధైర్యాన్ని ప్రదర్శించాలి. మనం గెలిచాం కదా అని చెప్పని విపరీతమైన అహంకారం ప్రదర్శించినా మన ఇంటి పక్కాడే మనల్ని గుర్తిస్తూ ఉన్నప్పుడు రాష్ట్ర పాలకుడిగా ఉండి నువ్వు అహంకారం ప్రదర్శిస్తే రాష్ట్రం గుర్తించదా? నువ్వు ఓడావు కదా అని చెప్పని పిరికిబారిపోయి వెన్ను చూపేసి ఇంట్లో నుంచి బయటికి రాకుండా ముసుగేసుకొని కూర్చుంటే గెలుపు శాశ్వతం కాదు, ఓటమి శాశ్వతం కాదు. మళ్ళీ నీకు ఇంకొక అవకాశం వస్తుంది. అవకాశం వచ్చేలోపుగా నువ్వు ఈ ధైర్యాన్ని ప్రదర్శించకుండా నీ నాయకత్వపు లేమిని ప్రస్ఫుటం చేస్తా, నీ పిరికితనంతో నువ్వు ఎక్కడో దాక్కున్నావు. మళ్ళీ టైంకి నువ్వు వచ్చి నిలబడితే నేను పరిగణలోకి తీసుకోరు. గెలిచినప్పుడు అహంకారం ప్రదర్శించకూడదు, ఓడినప్పుడు పిరికితనం ప్రదర్శించకూడదు. ఈ స్థితప్రజ్ఞత ఆ స్థాయి నాయకులకి ఆటోమేటిక్గా అలవడుద్ది. మరి దశాబ్దాల తరబడి మమతా బెనర్జీ గారు 1984 నుంచి 89 దాకా దేశాన్ని పరిపాలించిన రాజీవ్ గాంధీ గారి క్యాబినెట్లో సహాయ మంత్రిగా ఉండేది. అంటే సుమారుగా 40 సంవత్సరాల క్రితం. మరి 40 సంవత్సరాల క్రితం సహాయ మంత్రిగా పనిచేసి తర్వాత కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వచ్చి కమ్యూనిస్టులతో కొట్లాడి లాఠీ దెబ్బకి ఆమె తల చిట్లింది, ఆమె రక్తం చిందింది. ఆ చిందిన రక్తం 35 సంవత్సరాల అప్రతిహత 7 సార్లు కంటిన్యూస్గా ఎన్నికైన కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కుప్పగూల్చింది. మరి 35 సంవత్సరాల కమ్యూనిస్టు ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో నీ గెలుపుని అంగీకరిస్తూ వాళ్ళు కాముగా నిష్క్రమించారుగా. 35 ఏళ్ళు మేమే పరిపాలించాం, మాది రాష్ట్రం మీద గుత్తాధిపత్యం అని చెప్పిన వాళ్ళు అనలేదుగా. అలాగే మరి 3 దఫాలుగా ముఖ్యమంత్రిగా కొనసాగిన మమతా బెనర్జీ గారు 4 ఎన్నికల్లో ఓటమి దక్కింది. ఆనాడు నీ గెలుపుకి కమ్యూనిస్టులు ఎలా అయితే ఆమోదం తెలిపి వాళ్ళు గౌరవప్రదంగా గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి రాజీనామా సమర్పించారో, నాటి ఎన్నికలో నీకు దక్కిన గెలుపెంతో
ఈ ఎన్నికలో నీ ప్రత్యర్థికి దక్కిన గెలుపు కూడా అంతే సహజం. అదే ఎన్నికల్లో 3 సార్లు మీకు అవకాశం కల్పించారు. 15 సంవత్సరాలు మీరు రాష్ట్రాన్ని పరిపాలించారు. ఇప్పుడు ఇంకొక కొత్త నీరు వచ్చింది. కొత్త నీరు ప్రకృతి ఏమి నేర్పుద్ది? కొత్త నీరు వస్తే పాత నీరుని వాష్ అవుట్ చేస్తుంది. ఇవాళ మీ శకం ప్రస్తుతానికి ముగిసింది. మళ్ళీ ఎన్నికల్లో మీరు నెగ్గొచ్చేమో. ప్రస్తుతానికి మీ స్థానాన్ని వేరే వాళ్ళు భర్తీ చేయబోతా ఉన్నారు. ఎంత గౌరవప్రదంగా అయితే కమ్యూనిస్టులు నిష్క్రమిస్తే మీకు అవకాశం దక్కిందో అంతే గౌరవప్రదంగా మీరు కూడా నిష్క్రమించి ఆ మెచ్యూరిటీ ప్రదర్శించి ఆ స్థితప్రజ్ఞతో ఓటమిని అంగీకరించి గెలిచిన వాళ్ళని స్వాగతించాలి. కానీ అలా కాదు. మనం చిన్నపిల్లలు ఆటలాడుకునేటప్పుడు చూస్తుంటాం, అవుట్ అయినా కూడా నేను కాలేదని తొట్టికేస్తుంటాడు. అరే నువ్వు అవుట్ అయ్యావరా బాబు, నువ్వు పక్క జరగంటే జరగను నేనని చెప్పని అవసరమైతే కింద పడి పొర్లి గింతలు పెడతాడు. నన్ను అందరు కలిసి తొండి చేస్తున్నారు, వీడి తొండి చేస్తా, మిగిలిన అందరి మీద పెద్ద పెద్దగా పెడబొబ్బలు, అరుపులు, కేకలు, అవసరమైతే ఇంటికి వెళ్ళి కూడా కంప్లైంట్ చేస్తాడు. అందరు కలిసి తొండి చేసి నన్ను అవుట్ అంటున్నారు, నేను అవుట్ కాలేదని చెప్పని. సేమ్ టు సేమ్ ఇప్పుడు దొరుకుతుంది. ఇంతటి సుదీర్ఘ నేపథ్యం, ఇన్ని దశాబ్దాల రాజకీయ చరిత్ర, ఇంతటి పాలనానుభవం, ఇన్ని ఎన్నికలు, గెలుపులు, ఓటములు, ఇన్ని చూసిన తర్వాత కూడా ఆ రాష్ట్రం ఏదో తన గుత్తాధిపత్యం అన్నట్టుగా, తాను మాత్రం శాశ్వతంగా పాలించడానికి పుట్టాను అన్నట్టుగా, ఇవాళ ఓటమి చెందిన తర్వాత గెలవటం ఎంత సహజ ప్రక్రియో ఓటమి కూడా అంతే సహజ ప్రక్రియ అనేది రియలైజ్ కాక, నేను ఓడలేదు, నేను 100 సీట్లు నేనే అదనంగా నెగ్గున్నా, నా గెలుపుని దొంగిలించారు, నేను రాజీనామా చేయరు, రేపు మీరే వెళ్ళి అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా మీ బాధ్యతలు నిర్వహించగలుగుతారా? ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఒకసారి ఓటు ద్వారా తిరస్కరించబడిన తర్వాత మీరు గౌరవప్రదమైన నిష్క్రమణ కాకుంటే బలవంతంగా నిష్క్రమింపజేస్తుంది చట్టం, రాజ్యాంగం. మొదటిది గౌరవప్రదంగా ఉంటుంది, రెండోది అవమానకరంగా ఉంటుంది. మీకు మీరుగా నిష్క్రమిస్తే, మీకు మీరే గవర్నర్ గారికి రాజీనామా సమర్పిస్తే, అట్లీస్ట్ మీరు వెళ్ళకపోతే మీ మనిషికి ఇచ్చి పంపించండి. అంతేగాని నేను రాజీనామానే చెయ్యను అని అంటే, రాజీనామా చేయకుంటే మిమ్మల్ని ఇంకొక నెల కంటిన్యూ కానిస్తారా? ఈ శాసనసభ కాల పరిమితి ఎంతవరకో అంతవరకే. ప్రజల చేత ఎన్నిక కాబడ్డ కొత్త పాలకులు ఆ పదవి బాధ్యత వాళ్ళు స్వీకరించే తీరతారు. ఈ తీరే క్రమంలో మీకు మీరుగా మీ మార్గం సుగమం చేస్తే గౌరవప్రదమైన నిష్క్రమణగా మీకు ఆ గౌరవం దక్కుద్ది. లేదు అని అంటే గవర్నర్ గారు బర్తరఫ్ చేస్తారు. అవునా, మీరు రాజీనామా చేయరా? సరే, సభలో మీ విశ్వాసాన్ని నిరూపించుకోండి అంటారు. శాసనసభ్యురాలుగానే మీరు ఓడిపోయారు, మీరేం విశ్వాసం నిరూపించుకుంటారు? సభలోకి అడుగుపెట్టే అర్హత కూడా మీకు లేదు. ఇవాళ మీ శాసనసభ పక్షం వెళ్ళుద్ది. వాళ్ళకు వచ్చింది 81 స్థానాలు, 206 స్థానాలు దక్కిన వాళ్ళు ఉన్నారు. ఆ శుభేంద్ర అధికారి గారు ఆయన 2 స్థానాలు నెగ్గున్నారు కాబట్టి ఆయన ఒకవేళ రాజీనామా చేసినా 205 స్థానాలు వాళ్ళకు ఉంటున్నాయి. వాళ్ళని కాదని చెప్పని మిమ్మల్ని కొనసాగనిస్తారా? రాజ్యాంగం దానికి అనుమతిస్తుందా? అంటే ఇక్కడ ఏమవుతుంది, అనుభవం పెరిగే కొద్దీ పరిణతి కూడా పెరగాలి. కానీ సహజంగానే కొంత వయసు మళ్ళిన చేదస్తం ఉంటుంది. ఆ వయసు మళ్ళిన చేదస్తంతో సహజంగానే వృద్ధాప్యం మరో బాల్యం అంటారు. ఇందాక ఎలా అయితే ఆటలో అవుట్ అయ్యి నేను అవుట్ కాలేదని తొండికేసే పిల్లాడున్నాడో, ఇవాళ మమతా బెనర్జీ గారు కూడా బహుశా నేను అనుకోవటం జీవితకాలం నేనే ఇక్కడ పాలకురాలుగా ఉండాలి అని చెప్పని ఆశపడి భంగపడి ఇవాళ కొంత ఆ పెగ్గుతనంతో మొండితనంతో లేని అవమానాలు తనకు తానుగా తెచ్చుకునే పరిస్థితులు ఆమె సృష్టించుకుంటా ఉన్నారు. గౌరవప్రదంగా మిగిలిన అందరూ లాగానే అసెంబ్లీ ఎన్నికలు ఈ ఒక్క రాష్ట్రానికి ఈ ఒక్క దఫానే జరగల. స్వతంత్రం సిద్ధించిన తర్వాత ప్రతి రాష్ట్రంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరిగినాయి. ఒకవేళ మధ్యంతర ఎన్నికలు వస్తే 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఒక పాలకుడు వచ్చాడు, ఓడిన ప్రతిసారి ఒక పాలకుడు గౌరవప్రదంగా నిష్క్రమించాడు. కానీ మొట్టమొదటిసారిగా ఓడిన తర్వాత నేను రాజీనామా చెయ్యను అని మొండికేస్తున్న ఏకైక పాలకురాలుగా మమతా బెనర్జీ గారు సహజంగా మంచికి ట్రెండ్ సెట్టర్లు కనిపిస్తారు. కానీ ఈ విధమైన సాంప్రదాయాన్ని నెలకొల్పే ప్రయత్నం చేస్తూ ఒక రకంగా భారతదేశపు ప్రజాస్వామ్య స్ఫూర్తికి భంగం కలిగిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇవాళ చాలా దేశాల్లో మన పక్కనున్న పాకిస్తాన్ను చూస్తుంటాం, మన పక్కనున్న బంగ్లాదేశ్ను చూస్తుంటాం, శ్రీలంకను చూసాం, నేపాల్ను చూసాం. అక్కడ ప్రభుత్వాలను కొప్పగొల్చిన తీరు చూసాం, సైనిక తిరుగుబాట్లు చూసాం, నియంతృత్వాలను చూసాం. కానీ ఇక్కడ 100 కోట్ల మందికి పైగా ప్రజలు చాలా పీస్ఫుల్గా ఒక్క బుల్లెట్ ప్రయోగించే అవసరం లేకుండా ఈ అధికార మార్పిడి ప్రక్రియ సునాయాసంగా జరుగుతుంటాన్ని ప్రపంచం విస్తుపోయి చూస్తుంటుంది. లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్. అటువంటి దేశంలో ఇంత
అంటే ఇంత సజావుగా ఈ అధికార మార్పిడి ప్రక్రియ జరుగుతున్న దేశంలో ఇవాళ ఈ విధమైన సాంప్రదాయాన్ని నెలకొల్పాలని చెప్పని ఆమె చేస్తున్న ప్రయత్నం బహుశా నేను అనుకోవటం ఇవాళ రేపట్లో ఆమెకే వాళ్ళ అనుయాయులు వాళ్ళ పార్టీ సహచరులు నచ్చజెప్పొచ్చు. ఆమె లాయర్లో ఎవరో ఒకళ్ళు ఇలా మొండికేస్తే ఎదురుగా పోయే కాన్సిక్వెన్సెస్ అంటే ఆమె వెల్ ఎడ్యుకేటెడ్, సుదీర్ఘకాలం రాజకీయాల్లో పాలనా అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఆమెకు తెలియక కాదు, ఏదో ఒక రకమైన మొండి పట్టుదలతో ఉంది. ఇది మొండి పట్టుదల సహేతుకం కాదు అని చెప్పని ఆమెకు నచ్చ చెప్పొచ్చు. బహుశా నేను అనుకోవటం ఆమె రాజీనామా సమర్పించవచ్చు, గవర్నర్ని కలవచ్చు, లేదంటే ఎవరితోనైనా పంపించవచ్చు. అంటే ఈ అనివార్యంగా బర్తరఫ్ చేసే పరిస్థితులు నివారింపబడతాయని అనుకుంటున్నాను నేను. ఆ పట్టువిడుపులు ప్రదర్శిస్తే గౌరవప్రదంగా ఉంటుంది, లేదు అని అంటే ఖచ్చితంగా కొంత అగౌరవాన్ని ఆమె మూట కట్టుకున్నట్టు ఉంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మమతా బెనర్జీ గారి వయసు కావచ్చు, లేదా రాజకీయాల్లో తనకున్న అనుభవం కావచ్చు, వీటన్నిటి దృష్ట్యా ఖచ్చితంగా గౌరవప్రదంగానే వెళ్ళిపోతుందని చెప్పి ఆశిద్దాం. నమస్తే సార్. Please subscribe to Leo News for more videos.